ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అసలు మేము డిసప్పాయింట్ అవుతాం అన్నప్పుడు ట్విస్ట్ వేసేస్తున్నాడు, చాలా ట్విస్ట్ వేసాడు. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఈజీగా కమ్బ్యాక్ అనొచ్చు, అఖిల్ కి ఈజీగా కమ్బ్యాక్ అనొచ్చు. ఇది ఈజీ హిట్ అండి, కళ్ళు మూసుకొని చెప్పచ్చు ఇది హిట్ అని చెప్పి. ఈజీగా పక్కా 100%. సినిమాలో అయితే ఎక్కువ అఖిల్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. లాస్ట్ లో ట్విస్ట్ కూడా చాలా బాగా పెట్టారు. అసలు సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే తమన్ మ్యూజిక్ అసలు చాలా బాగా కొట్టాడు తమన్ అయితే. అసలు బండోడే అన్ని ట్విస్ట్లు ఏం లేవు, బట్ ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. అంటే ట్విస్ట్ లు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం చేయలేం అలాంటివన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ అఖిల్ పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్ ఉంది. బంగారం అయ్యగారే నెంబర్ 1 అంతే. ద బెస్ట్ పేర్ అండి. యాక్చువల్లీ భాగ్యశ్రీ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు ఈ మూవీలో. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ అయినా వర్కౌట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ ప్రతి ఒక్కటి చాలా బాగా. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఫస్ట్ డైరెక్టర్ గారు మురళి గారు చాలా బాగా చేశారు. ఆల్ టైమ్ హిట్ తమన్ మ్యూజిక్ అనేది. అఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిట్లోకి ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ టాప్ లెవెల్ ఇది బ్లాక్ బస్టర్ హిట్. చాలా అంటే చాలా బాగుంది మూవీ. నాగార్జున గారు మన ప్రెస్ మీట్ లో సినిమానే మాట్లాడుతుంది, నాగార్జున మాట్లాడకూడదు మాట్లాడింది పక్క. మీకేం నచ్చింది మేడం మూవీలో? అసలు ఫైట్స్ అండ్ డాన్స్ యాక్టింగ్ అయితే చాలా నచ్చింది. అఖిల్ యాక్టింగ్ చాలా నచ్చింది. ఓకే, అంటే ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాడు అనుకోవచ్చు. పక్కా కొడతాడు. చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి మూవీకి? చాలా మంది మూవీ బాగాలేదు అనేసి అంటున్నారు కదా. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. హిట్ కాదు బ్లాక్ బస్టర్. కంబ్యాక్ గట్టి కంబ్యాక్ అంతే. గట్టి కొట్టాడు అంతే. వేరే లెవెల్ అండి. నిజం చెప్తున్నాను. అనుష్క గారు, కీర్తి సురేష్ ఈ టైప్ ఆఫ్ హీరోయిన్స్ నాకు చాలా ఇష్టం. దాని తర్వాత ఈమె నాకు నచ్చింది. అంత బాగున్నాయి లుక్స్ కానీ అంత. లేదండి ఏమనుకోవద్దు, శ్రీలీల గారి కంటే కూడా భాగ్యశ్రీ గారు చాలా బాగున్నారు. అంటే లుక్స్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, చాలా బాగున్నారు. డాన్స్ ఆమె కొంచెం ఎక్కువ వేస్తుంది. తిని కూడా ఏమాత్రం తగ్గలేదు. తిని కూడా చాలా బాగా వేస్తుంది. అట్లా ఏం లేదండి. అంటే ఇప్పుడు మొత్తం నీకు స్టార్టింగ్ నుంచే అడ్వెంచర్లు పెట్టాలంటే కష్టం కదా. ఇంగ్లీష్ మూవీలు కాదు కదా, సో అన్ని చూపించాలి కదా. మన అన్ని ఉగాది పచ్చలు ఎలా ఉంటాయో అన్ని అట్లా ఉంటాయి అనమాట. చాలా బాగుందండి. 5 అయితే 4.5 పక్కా ఇస్తాం. అంటే సినిమా వరస్ట్ గా ఉంది, ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉంది అనేసి. ఏం లేదండి, అది వాళ్ళకు మనం చూసే విధానంలో ఉంటది. ఏదైనా ఫస్ట్ నెగిటివ్ తోనే వస్తే నెగిటివే ఉంటది. ఒక ఇంప్రెషన్ పెట్టుకొని రావాలి. బాగుంది, చూడాలి, అందరు వచ్చి చూడాలి. ఈ మూవీతోనైతే అఖిల్ కి భాగ్యశ్రీకి హిట్ వస్తుంది పక్క. క్లైమాక్స్ ట్విస్టులు చాలా ఉన్నాయి. అసలు నెక్స్ట్ ఏమైతుందని నేనైతే చాలా వెయిట్ చేసిన. హోల్ మూవీలో నాకు శివాజీ గారు చాలా నచ్చారు. ఆయన యాక్టింగ్ బిగ్ బాస్ గుర్తొచ్చింది. ఆయన చూసినంత సేపు బాగున్నాడు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సునీల్ గారి ఇంకెప్పుడు ఉండేదే కదా. ఓకే, అలాగే మన తమన్ గారి బ్యాక్గ్రౌండ్ తమన్ గారికి 10 out of 10 ఇస్తా. బాగున్నది తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగున్నది. చూడొచ్చు, అందరు చూడండి. నేను వెళ్ళిపోతా. చెప్పండి. ఇంకేం చెప్పాలి, బాగున్నది. క్లైమాక్స్ అయితే హోల్డ్ ట్విస్ట్ బాగుంది. 5 out of 5. ఓకే అండి, సాటిస్ఫై. ఇప్పుడు అఖిల్ కోసం వస్తారనమాట. ఏ అంటే అల్లు అర్జున్ అంటారు, తర్వాత అఖిల్ అనమాట. ఆయన కోసం అయితే సినిమాకి రావచ్చు అనమాట. యాక్చువల్ ఆయన కోసం వచ్చాము, ఆయన కోసమే చూడాలి. ఆయన ఎట్లా తీసినా ఓకే అనమాట. ఎందుకంటే ఆయన బయట కనిపించారు కాబట్టి స్క్రీన్ మీద చూసే అదృష్టాన్ని. టాలీవుడ్ అందగారు ఎవరైనా ఆయన కాబట్టి ఓకే, సినిమాకి ఎక్కడ తగ్గలేదు అనమాట. ఎక్కడ ఏది పెట్టాలి అన్ని పెట్టారు, చాలా బాగుంది. అంటే నాగార్జున గారు చెప్పినట్టు హిట్ కొట్టామా మరి? ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాకు హిట్ పట్టు లేదు కదా. వేరే సినిమా చూడాలంటే మనం 1000 రూపీస్ పే చేయాలి. దీనికైతే ఓన్లీ 250, 295 అయితే అయిపోతుంది సినిమా. సో బడ్జెట్ చూసుకుంటే మంచిగా ఉంది కదా, ఎంజాయ్ చేయడం. ఒక ప్రేక్షకుల్ని సినిమా థియేటర్ రప్పించడం ఏం చేయాలి ఫస్ట్ అంటే సినిమా రేట్లు తగ్గించాలి. ఆ రేట్లు తగ్గించారు కాబట్టి, రీజనబుల్ రేట్లు పెట్టారు కాబట్టి సినిమా అందరూ చూస్తారు, కలెక్షన్లు కూడా ఇలా తీస్తారు. ఎప్పుడు కూడా మనం అఖిల్ ఈ క్యారెక్టర్ లో చూడలేదు కదా రా ఇండస్ట్రీకి లో, మరి అలానే కనిపించాడు. అలా అయితే అల్లు అర్జున్ కూడా గారు అందగారండి. ఆయన కూడా పుష్ప సినిమాలు అట్లా చేశారు కదా. సో ఎట్లా మీకు నచ్చినట్టే చేయాలంటే అట్లా అవ్వట్లేదు కదా. అందరికీ నచ్చేటట్టు చేయాలని చెప్పి ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అఖిల్ గారే కనిపించారు స్క్రీన్ మీద కాబట్టి 1 man షో అనుకున్న సినిమా అయితే చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఆమె చాలా ఇయర్స్ తర్వాత మొత్తం మూవీ కాన్సెప్ట్
ట్విస్ట్లు అయితే ఉన్నాయో, మ్యూజిక్, హీరోయిన్ అంతా చాలా బాగుంది. ఓవరాల్ ఒక 8.5, 9 వరకు అయితే ఇవ్వచ్చు ఈజీగా. తెలుస్తావా? పక్కా డెఫినెట్లీ డెఫినెట్లీ. నాకు తెలిసినంత వరకు అయితే ఆఫ్టర్ హలో ఇంత మంచి మూవీ తీయడం ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. ఆ ఏజ్ ఎట్లీ అన్ని ఎందుకు చేశారు తనకి తెలియదు, కానీ ఐ సా హిస్ కెపాసిటీ చూడే చాలా బాగుంది. యాక్టింగ్, ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. బాగుందన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా ఇంటర్వెల్ నుంచి లేస్తుంది, జైలు లేస్తుంది. సెకండ్ హాఫ్ సీట్లు ఎవరు కూర్చోడు, సీట్ బుక్ చేసేమే కానీ సీట్ లో కంటే సెకండ్ హాఫ్ లో నించొని ఎక్కువ చూసాను నేను. సీట్ ఎడ్జ్ కూర్చో కింద తమన్ మ్యూజిక్ కి సీట్ దద్దరిల్లి పోతుంది అసలు. మామూలుగా ట్విస్ట్లు ఎట్లా ట్విస్ట్లు అంటే ఎంత పెద్ద జేమ్స్ కెమెరాన్ అయినా ట్విస్ట్ గెస్ట్ చేయలేడు. ట్విస్ట్ మే ట్విస్ట్ అయ్యగారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అన్న వచ్చాడు, ఆకలి తీర్చాడు, కొట్టాడు, జెండా బాతేశాడు. అయ్యగారు అనుకున్నా కూడా ఇంకో సినిమా ఇట్లా తీయలేడు, నాగార్జున కూడా తీయలేడు. మామూలుగా లేదు, సినిమా అదిరిపోయింది. అయ్యగారి యాక్టింగ్ అసలు మామూలుగా లేదు, crazy ఉంది మొత్తం. ఈ సినిమాలో అయ్యగారు కాకుండా వేరే హీరోని ఊహించుకోలేము. అయ్యగారే నెంబర్ 1. హీరోయిన్ యాక్టింగ్ అయితే ఇంకా క్రేజీ ఉంది. శ్రీలీలాని మొదలు భాగ్యశ్రీని పెట్టినందుకు 100% పోతాడు. అదిరిపోయింది అన్న మూవీ ఎలా అనిపించింది లేని అన్న తొడగొట్టి చెప్తున్నానా, అఖిల్ కెరియర్ లా ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అసలు నెల్లి క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేసి చూపించిండు మన నెల్లి గారి యాక్టింగ్. అఖిల్ కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అంటే అసలు పక్కోళ్ళు కూడా మనం చూసినా కూడా చూసినా కూడా నెక్స్ట్ టైం చేస్తాడు యాక్టింగ్ లో ఎలా చేస్తాడే ఆ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇట్లా బూస్ బాన్స్ వస్తున్నాయనా. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, ఎక్కడ కూడా పోలేదు. నిజంగా చెప్పాలంటే నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కలర్ చేసుకుంటాను. ఎందుకంటే ఛానల్ తో ఒక సింహం ఎంతో దూరం పరిగెత్తుతుంటది, ఎత్తి ఎన్నో కదా అలసిపోతుంది, మళ్ళా లేచిలా పడుతుంది. అదే అఖిల్ అని చెప్పొచ్చు. ఒక సింహం లెక్క. చాలా మంది బాగాలేదు అంటున్నారు కదా అన్న ఒకటి చెప్తున్నా, సినిమా బాగున్నా కొంతమంది బాగాలని చెప్తారన్నా. సినిమా మాత్రం చూస్తే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చెప్పేటోళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దు. మెయిన్ ఒకటి చెప్తున్నా, ఆ సినిమా మాత్రం లవ్ స్టోరీ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. అంటే అన్ని కలిపి తీసిన డైరెక్టర్ గారు. అంటే ఒక అన్ని మొత్తం అసలు మనం ఊహించుకోం, ఆ కథ తగ్గట్టు ఎలా తీసుకోపోవాలో అలా తీసుకోపోయిన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మాత్రం ఇచ్చి పడేసిన హ్యాట్సాప్ అన్న మ్యూజిక్. మళ్ళీ నాకు ఒక కేజీఎఫ్ గుర్తొచ్చింది, ఒక రంగస్థలం గుర్తొచ్చింది. ఆ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అఖిల్ గారి కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సార్. అఖిల్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేశారు. ఛానల్ తో బిగ్గెస్ట్ మూవీ పడ్డది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసిన యాక్టింగ్. ఈ సినిమా రాసి పెట్టుకోండి, అఖిల్ గారి కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ అఖిల్ గారు ప్రశాంత్ డైరెక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది బిగ్గెస్ట్ మూవీ. జై నాగార్జున. వాళ్ళు సూపర్ హిట్ దాంట్లో అడుగు పెట్టేసినారని చెప్తున్నా. దండేలు కూడా చెప్పాను వాళ్ళు అన్నదానికి. ఇప్పుడు అఖిల్ కూడా చెప్తున్నాను, అఖిల్ ఈజ్ ద నెంబర్ 1 హీరో అవుతాడు. ఆయన ఎంత మలుచుకొని చేసినాడు సినిమా, ఏ హీరో కూడా చేయలేరు. అంత మారి అంత పల్లెటూరు నేపథ్యంలో ఉన్నా కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ఎక్కడ ల్యాగ్ లేదు. సినిమా మాత్రం 100% చెప్తున్నా, 200 కోట్స్ మాత్రం పక్కా కొడుతుంది. నాగార్జున గారికి, నాగవంశీ గారికి గల్లెపేటలు నిండిపోతుంది. సూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా. హీరోయిన్ యాక్టర్ మాత్రం సినిమా 3వ సినిమాలో 4 సినిమాలు చేసింది. ఈ సినిమాలో మాత్రం మాకు అవార్డు వస్తుంది. ఈ సినిమాతో యాక్టింగ్ మాత్రం హీరోయిన్ చింపేసింది, చింపి పడేసింది. యాక్టింగ్ మాత్రం చింపి పడేసింది. మ్యూజిక్ తమన్ గారు, నాగార్జున గారు అంత నమ్మకంగా వచ్చి ప్రొడ్యూస్ చేసి అంత దగ్గరుండి చూసుకొని ఆయన ప్రీ రిలీజ్ లో అంత నమ్మకంగా చెప్పారు అంటే అక్కడనే అర్థం చేసుకోవాలి. సో స్టార్ట్ అయింది, అయ్య గారి టైం స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ సినిమాకి ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చింది. నేను బ్యాక్ డ్రాప్స్ ఏం చెప్తాను అంటే, సినిమాలో స్లో మోషన్ షాట్స్ మరీ ఎక్కువైపోయినాయి. ఎలివేషన్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాము అన్న షాట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రతి దగ్గర అనవసరం లేని చోట కూడా ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేసి ఒక స్లో మోషన్ షాట్ పెట్టేసి సినిమా లెంగ్త్ ని పెంచేశారు. అండ్ భాగ్యశ్రీ ఏం చెప్పాలన్నా, భాగ్యశ్రీ
అన్న అది నేను చెప్పను, శ్రీలీల లేకపోవడం మంచిదా చెడ్డదా నేను చెప్పను. భాగ్యశ్రీ కనిపించింది, నాకు చాలా నచ్చింది భాగ్యశ్రీ. సో భాగ్యశ్రీ ఉండడం మాత్రం కరెక్ట్ అని చెప్తా. సినిమా అంటే ఇది భయ, అఖిలన యాక్టింగ్ ఏంది భయ, పోయిన సినిమాలు చూసుకుంటే ఈ సినిమాలో ప్రాణం పెట్టింది భయ. ఆ మాస్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా భయ, అదిరిపోయింది భయ. ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ అదిరిపోయింది. అసలు ఆ ఇంటర్వెల్ బ్యాండ్ ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది భయ, టికెట్ నా డబుల్ పెట్టదు భయ. సెకండ్ హాఫ్ లో భయ ఎమోషనల్ కనెక్టింగ్ ఉంటుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి భయ. అంటే ఒక అమ్మాయి కోసం ఎంత కష్టపడతారని అనిపించింది. కానీ సినిమా భయ అఖిల్కి హిట్ రావాలా, హిట్ కొట్టాలనుకున్నా భయ. ఎందుకంటే ఈ సినిమాలో ప్రాణం పెట్టి చేసింది భయ. అన్నపూర్ణ ప్రొడక్షన్ అయినా కూడా ఈ సినిమాలో ప్రాణం పెట్టి చేసింది. సూపర్ సినిమా భయ. అవన్నీ ఇప్పుడు మనం రివ్యూలు కూడా చేద్దాం. ఇట్స్ లైక్ ప్రాపర్ సినిమా చూడండి, సినిమా చూడండి, దాంట్లో చూసి ఆడియన్స్ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు అది అవన్నీ రివీల్ చేసే బదులు సినిమాకి వచ్చి చూడండి. త్రూ అవుట్ నేను కూర్చున్నా మేడం, సినిమాకి త్రూ అవుట్ కూర్చున్నా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఐ రియలీ లైక్ ఇట్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ ముందు లైక్ రియలీ క్రేజీ స్క్రీన్ ప్లే. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఇంకా అరే ఏంట్రా ఏమేమో జరిగిపోతున్నాయి అసలు. డెఫినెట్లీ నాగార్జున, నాగవంశీ గారికి అందరికి పైసా వస్తుండవు. ఇట్స్ ఎ రియలీ ప్రాపర్ కమర్షియల్ తెలుగు ఫిలిం. మన తెలుగులో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనకు ఒక కమర్షియల్ ఫిలిం దొరికిందంటే లెనిన్. చాలా మంది అక్కినేని తమన్ అంటున్నారు కదా, నందమూరి తమన్ నుంచి. అట్లా చేశాడా? ఆబ్వియస్ ఐ మీన్ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు తమన్ మ్యూజిక్ కానీ మీకు డైరెక్షన్ కానీ ఇవన్నీ ఎందుకు బాగున్నాయి అంటే డైరెక్టర్ ఒక మంచి స్టోరీ, ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది కాబట్టి తమన్ అంత మంచిగా బీజిఎం కొట్టగలడు, అఖిల్ అంత మంచిగా యాక్ట్ చేయగలడు. అవి లేకుండా మనం ఎంత పెద్ద యాక్టర్లు పెట్టుకున్నా, ఎంత కాస్ట్ ఎన్ని బడ్జెట్ పెట్టుకున్నా కానీ అవి నడవవు కదా. బ్యాక్ ఆఫ్ ది స్టోరీ, బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ ఇట్స్ ఆల్వేస్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కదా. ఇవి లేని మనకి అవన్నీ వాళ్ళు కూడా కొలాబ్ అయ్యి ఇంత మంచి చేయలేరు కదా. దట్స్ ద రీజన్. మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ అన్న, స్టోరీ స్క్రీన్ ప్లే. చాలా మంది ల్యాగ్ ఉంది అనేసి అంటున్నారు కదా ఫస్ట్ హాఫ్ లో. అది నేనేం చెప్పలేను. నాకైతే పర్సనల్ గా అయితే ఇట్స్ నో ల్యాగ్. ట్రూ అండ్ ట్రూ. మీకు మేబీ ఆ ఫస్ట్